ధ్యానం చేసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను మంగళవారం చెప్పాను. ఈ వాక్యం చెప్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 మనం చదువుకున్నాము. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అనేటువంటి ఈ మాటను పోయిన మంగళవారం మనం ధ్యానం చేసుకున్నాం. మంగళవారం సాయంకాలం ఇక్కడే. ఈ రోజు కంటిన్యూగా దాంట్లోనే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనే వాక్యాన్ని మనము ఈ యొక్క పూటకి మనం ధ్యానము చేసుకుందాం. హల్లెలూయా. దానికి ముందుగా మనము ఎన్నో పాటలు పాడుకున్నాం కదా. ఎన్నో పాటలు ఇంతకు ముందు పాడుకున్నాము. ఒక పాటలో ఒక చరణము నా హృదయాన్ని దర్శించి దేవుని వాక్యం ఏంటంటే, ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతును అని అది ఆ చరణం పాడినాం కదా. ప్రతి ఉదయము ఆయన కృపతో దర్శించబడడం, లేకపోతే ఆయన కృప చేత నింపబడడం అనేది క్రైస్తవులుగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆధ్యాత్మికంగా జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి మన జీవితంలో అది ఉన్నతమైన ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఉదయము ఆయన కృప చేత మనం దర్శించబడడం, ఆయన కృప చేత నింపబడడం. వేకువని లేచి, ఉదయకాలం లేచి ప్రభు సన్నిధిలో మోకరించి ఆయన వైపు చేతులెత్తి మీరు ప్రార్థన చేయండి. ఆయనకు స్తుతి స్తోత్రాలు వందనాలు ప్రభువా, నీకు మహిమ అని చెల్లించండి. నిజంగా మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం మనము పొందుకుంటాం. ప్రతి ఉదయం లేచి దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి వందనాలు స్తోత్రాలు చెప్పగలిగితే ఆ అనుభవం నిజంగా చాలా ఉన్నతమైంది. యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది అనుభవం, దావీదు లాంటి వాళ్ళకు ఉంది అనుభవం. చాలా మందికి బైబిల్లో ఆదికాండం చదువుకుంటున్నప్పుడు చాలా మంది భక్తులకి అనుభవం ఉంది. పొద్దున్న ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో మోకరించి దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లించాం. ఉదయం 4:30కు 5 గంటలకు, కొంతమంది వీలు కాకపోతే కొన్నిసార్లు 5:30 6 గంటలకైనా సరే లేచి చక్కగా దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి యేసయ్యానికి స్తోత్రాలు ప్రభు అని చెప్తే నిజంగా ఆయన కృపచేత మనం దర్శించబడతాం. ఆయన కృపచేత మన హృదయాలు మన మనసులు అంతా కూడా నింపబడతాయి. ఆ రోజంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తాం. దేవునికి ఉదయకాలం లేచి దేవునికి వందనాలు స్తోత్రాలు చెప్పగలిగితే ఒక 15-20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ దేవునికి స్తోత్రాలు, ఆయన నామాన్ని ఉచ్చరించి, ఎన్నో నామాలు ఉన్నాయి కదా దేవునికి. ఆయన పరిశుద్ధుడని, మహోన్నతుడని, సర్వోన్నతుడని, సర్వశక్తి కలిగిన వాడని, కృపగల దేవుడని, మహిమ కలిగిన దేవుడని, మార్గం సత్యం జీవమైన దేవుడని, ధవలవర్ణుడని, ఎన్నో నామాలు ఉన్నాయి దేవునికి. ఎన్నో నామాలు దేవునికి. ఆ నామాలను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు మనం ఉదయకాలం చెల్లిస్తే దేవుడు తన కృపచేత మన హృదయాలను మన మనస్సులను నింపుతాడు. ఆ రోజంతా కూడా ప్రశాంతంగా మనం ఉంటాం. ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉండడానికి ఆ సమయము, ఆ ఉదయకాల సమయం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సరే, ఈ సమయంలోనికి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 వచ్చినప్పుడు ఇక్కడ ఏమనుందంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనేటువంటి వాక్యాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాము. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని, దేవ మమ్మల్ని నీతో కూడా కూర్చుండబెట్టావు అనేటువంటి వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మా అందరి హృదయాలను తెరవండి, మనసులను తెరవండి. నీ వాక్యానికి మా హృదయంలో, మా మనసులలో స్థానం ఇచ్చి నీ వాక్యము దేవ మా హృదయాల్లో మేము అతన్ని మా జీవితంలో మేము గణపరచడానికి నీ సహాయం దయచేయండి. నీ వాక్యం ద్వారా మా ఆలోచన విధానం మారుతుంది. నీ వాక్యం ద్వారా మా హృదయ తలంపులు మారుతాయి. నీ వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి. నీ వాక్యం ద్వారా నీలోనే మేము బహుగా ఫలిస్తాం దేవా. ఇదిగో నా తండ్రి, ఇటు కృప మా అందరికి అనుగ్రహించి సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టెను అని దేవుని వాక్యంలో ఉన్నది. పరలోకమందు కూర్చుండబెట్టెనంటే పరలోకం ఎక్కడుంది? అక్కడ ఆకాశం పైన. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను దేవుని దగ్గర కొనిపోబడ్డాను, 3వ ఆకాశం నేను వెళ్ళాను కదా. ఎట్లా వెళ్ళాను? శరీరంతో వెళ్ళానా, శరీరం లేక వెళ్ళానా, ఆత్మతో వెళ్ళాను నాకు తెలియదు, కానీ నేను అక్కడికి వెళ్ళాను అని ఆ దర్శనం గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడతారు. అయితే ఇక్కడ పరలోకమందు ప్రభు మనల్ని ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చోబెట్టాడు. ఇప్పుడు పరలోకం అనేది మనం చూడలేము. పరలోకం అనేది మనము ఎవ్వరము చూడలేము, కానీ ఒకరోజు చూస్తాం. ఒకరోజు మనం పరలోకమును చూస్తామనేటువంటి నిరీక్షణను, ఆ విశ్వాసాన్ని అయితే మనము కలిగి ఉన్నాం.
పరలోకం ఉన్నది దైవరాజ్యము, దేవుని రాజ్యము. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి వాక్యాలు చదువుతున్నప్పుడు అక్కడ నేను మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను అక్కడ స్థలాలు సిద్ధపరిచి వచ్చి నేనుండు స్థలంలో మీరు కూడా ఉండలాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు కదా, అక్కడ మనకు అదే పరలోకం, ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజ్యం, అదే మనకు అక్కడ నిత్యత్వము యుగయుగాలు మనం అక్కడ ఉండడానికి ప్రభు మన కొరకు స్థలాలను సిద్ధపరుస్తున్నాడు అని దేవుని వాక్యంలో ఉంది. అది పరలోక రాజ్యం మనము యోగము చూడలేదు, కానీ చూస్తామనే నిరీక్షణ మాత్రం మనందరికీ ఉన్నది. దాని కొరకే మనం ప్రభునందు విశ్వాసం నుంచి ప్రభు బిడ్డలుగా అయ్యాము అనే విషయాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో గ్రహిస్తున్నాం. అయితే ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుంటున్నప్పుడు పరలోకంలో ఆయనతో కూర్చుని పెట్టినంటే ఇప్పుడు దేవుని రాజ్యం పరలోకమందు ఉన్నది, పరలోకంలో ఆయన రాజ్యము ఉన్నది. అయితే ఇప్పుడు చూడనటువంటి ఆ పరలోకము ఎట్లుంటది, లేకపోతే ఆ పరలోకంలో ఏమేం జరుగుతుంది, లేకపోతే పరలోకంలో ఉండేటువంటి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు, ఎట్లా జీవిస్తారు అనే విషయాలు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటే దేవుని వాక్యంలో అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 6వ వాక్యంలో ఏమనుందంటే, అపోస్తుల కార్యం 1:6 చదవండి. అపోస్తుల కార్యము 1:6 చదవండి, ఏమనుంది అక్కడ? అపోస్తుల కార్యం 1:6 చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడగగా, చాలు. ఇక్కడ శిష్యులు, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు, యేసు ప్రభు ఈ భూమి మీద సశరీరుడిగా 33 సంవత్సరాలు బ్రతికింది కదా. ఆయన బ్రతికినప్పుడు అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు తిరుగుతూ పరిచర్య సేవ చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్న శిష్యులు ఉన్నారు కదా, ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. దాంట్లో పేతురు కూడా ఒకడు, దాంట్లో 12 మందిలో పేతురు ఒకడు. అయితే ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభుతో పేతురు అంటున్నాడు, ప్రభువా ఇశ్రాయేలీయులకు మరలా రాజ్యాన్ని నువ్వు అనుగ్రహిస్తావా, అప్పగిస్తావా అని శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు వీళ్ళందరూ వాళ్ళందరినీ పరిపాలిస్తున్నారు, ఎవరు వాళ్ళందరినీ ఏలుతున్నారు అంటే రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు, యేసు ప్రభు పుట్టినప్పుడు, యేసు ప్రభు జీవించినప్పుడు ఆ ప్రాంతం అంతటిని ఎవరు పరిపాలిస్తున్నారంటే రోమా చక్రవర్తి పరిపాలిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. చరిత్ర పుస్తకాల్లో మనం చదివితే రాజ్యము నాలుగు భాగాలుగా మనం చూస్తాం. రాజ్యము చరిత్ర 4 భాగాలుగా చూస్తాం. బబులోనియల రాజ్య పరిపాలన, బబులోనియలు అంటే నెబుకద్నెజర్ పరిపాలించిన బైబిల్లో మనం చూస్తాం. బబులోనియులు, పారసీకులు, గ్రీకులు, రోమియులు, ఈ 4 ప్రభుత్వ పరిపాలన తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. రోమా సామ్రాజ్యంలోనే రోమా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది. కనుక యేసు ప్రభుని సిలువ వేసింది రోమా ప్రభుత్వమే. ఆ రోజులు ఉన్నటువంటి రోమా ప్రభుత్వమే యేసు ప్రభుని సిలువ వేశారు. అంతకు ముందు ఎప్పుడు ఈ రోమియులు పరిపాలించక ముందు ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఎవరు పరిపాలించారు? ఇశ్రాయేల్కు మొట్టమొదటి రాజు ఎవరు? బైబిల్లో ఇశ్రాయేల్కు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేల్కు మొట్టమొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. సౌలు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. ఆ తర్వాత దావీదు తర్వాత సొలొమోను. వీళ్ళు ముగ్గురు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించారు. 40 సంవత్సరాలు, ఒక్కొక్క 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించారు. ఇప్పుడు కనుక మనకు మొన్నటిదాకా ఎలక్షన్లు అయినాయి కదా, మనకు సర్పంచ్ ఎలక్షన్లు అయితే మనం ఓటేసినాం కదా. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు సర్పంచ్? 5 సంవత్సరాలు ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎలక్షన్లు ఉంటాయి. అప్పుడు ఇప్పుడు మనకు ఇది మున్సిపల్ ఎలక్షన్లు అవుతున్నాయి కదా. నర్సాపూర్ ఏరియాలో, ఆ టౌన్ ఉన్నటువంటి ఏరియాలో మున్సిపల్ ఎలక్షన్లు అవుతున్నాయి కదా. ఇవి 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి. అట్లా ఆ రోజులలో ఎలక్షన్లు ఏం లేవు, కానీ ఆ రోజులలో ఏకగ్రీవంగా దేవుని చేతనే ఏర్పరచబడ్డారు వాళ్ళందరూ. ఎవరు? సౌలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను. ముగ్గురు కూడా 40 సంవత్సరాలు పరిపాలించారు. సొలొమోను పరిపాలించిన ఆ పరిపాలన కాలంలోనే వాళ్ళ ప్రజలు 2గా విభాగింపబడ్డారు. 2 రాజ్యాలైనవి. ఒకటేమో ఇశ్రాయేలీయులు, ఇంకోటేమో యూదులుగా విభాగింపబడ్డారు. యూదులు వేరయ్యారు, ఇశ్రాయేలు వేరయ్యారు. ఆ తర్వాత నుంచి ఇశ్రాయేళ్లకు రాజు వేరే అవుతాడు, ఆ తర్వాత యూదులకు వేరే రాజు అవుతాడు. సొలొమోను వరకు అందరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత సొలొమోను తర్వాత ఇశ్రాయేలు వేరయ్యారు, యూదులు వేరుగా అయినట్లుగా దేవుని వాక్యంలో మీరు 1 సమూయేలు గ్రంథం నుంచి
దినవృత్తాంతాల గ్రంథముల వరకు మీరు చదవండి. అక్కడ ఇశ్రాయేలు పరిపాలించిన రాజులు, యూదులను పరిపాలించిన రాజులు ఇద్దరు కనిపిస్తారు మనకు. ఎక్కడ? సొలొమోను తర్వాత. సౌలు, దావీదు, సొలొమోను తర్వాత. అయితే ఈ విషయాలను తెలుసుకున్నటువంటి శిష్యులు అన్నారు యేసు ప్రభుతో, అయ్యా ఇప్పుడు ఇశ్రాయేల్ యూదులకు రాజ్యం లేదు, వీళ్ళందరినీ ఎవరు పరిపాలిస్తున్నారంటే రోమీయులు పరిపాలిస్తున్నారు. రోమీయులు వీళ్ళను పరిపాలిస్తున్నారు. అయ్యా మరి ఇశ్రాయేళ్లకు మరలా నువ్వు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా? వాళ్ళు మరలా పరిపాలన చేస్తారా? నువ్వు ఆ రాజ్యానికి ఒకవేళ రాజుగా ఉంటావా? యేసు ప్రభుతో వీళ్ళు వాళ్ళ ఉద్దేశాలు అట్లా మాట్లాడేది. యేసు ప్రభుతో శిష్యులు మాట్లాడితే ప్రభు అన్నాడు, కాదు, కాలము సమయము దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, దాన్ని తెలుసుకోవడం మన పని కాదు, మనం ఆయన చిత్తాన్ని జరిగించాలి, నెరవేర్చాలని చెప్తారు యేసుక్రీస్తు ప్రభు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వీళ్ళు శిష్యులు భౌతికంగానే ఆలోచిస్తున్నారు. మనం రాజ్యం చేద్దాం, నువ్వు రాజు అయితే మేము దాంట్లో ఏదో ఒక పోస్ట్, మంత్రి పోస్ట్ ఏదో ఉంటది కదా, మనం హ్యాపీగా సంతోషంగా బ్రతుకోవచ్చు అన్నట్లుగా శిష్యులు భూ సంబంధంగా మాట్లాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆధ్యాత్మికంగా మాట్లాడారు. మత్తయి సువార్త 6లో అన్నాడు, నా రాజ్యము నీతిని మొదట వెతకండి, మీకు కావలసినవన్నీ నాకు తెలుసు, వాటిని నేను ఆయా సమయాల్లో నేను మీకు అనుగ్రహిస్తాను. ఆయా సమయాల్లో రోమియోలు రాసిన పత్రికలో ఉన్నది, దేవుని రాజ్యం భోజనం పానము కాదు గాని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. రోమ 14లో ఉంది, దేవుని రాజ్యం ఏమైందంట? భోజనము పానము కాదు గాని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం అయి ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు పరలోక రాజ్యంలో ఆయనతో కూడా మనం కూర్చుని పెట్టాడు ప్రభు. అంటే దాని అర్థమేంది? దేవుని రాజ్యం ఎక్కడుంది? ఒకసారి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు శిష్యులతో, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అని చెప్పి. దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. ఎక్కడ దేవుని రాజ్యం అంటే ఏంటిది అంటే, ఆయన అంటున్న ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్యము మన మధ్యలో ఉన్నదని ప్రభు అంటున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే నీతిగా జీవించే వాళ్ళు ఉంటారో, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో, వాళ్ళందరూ దేవుని రాజ్య సంబంధులు, వారి మధ్యలో దేవుని రాజ్యం ఉంది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం అందరము దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నామా? నీతి చేత నింపబడి నీతిగా జీవిస్తున్నామా? యథార్థంగా బ్రతుకుతున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ప్రభునందు విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? మనకు శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనం ఉన్నామా? ఉంటే ఇదే దేవుని రాజ్యం, అదే దేవుని రాజ్యం. అందుకే నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, మీకు కావలసిన ఆయా సమయాల్లో నేను మీకు ఇస్తాను, అనుగ్రహిస్తాను. కనుక మొదట మనం ఏం చేయాలంట? ఆయన నీతిని, ఆయన రాజ్యము. ఎక్కడుంది ఆయన రాజ్యం? ఇగో ఆయన రాజ్యం వెతకడం. ఆయన రాజ్యం వెతకడం అంటే నీతిగా బ్రతకడమే. ఆయన రాజ్య నివాసులుగా జీవించడం అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఆత్మీయ వరాల చేత అలంకరింపబడి, ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ఉండడమే ఆయన రాజ్యం. ఇంకా వేరే ఏది కాదు. అందుకే ఒక భక్తుడు పాడబడతాడు కదా, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. ప్రకటన గ్రంథంలో ఒక సైన్యం ఉంది. ప్రకటన గ్రంథంలో ఒక సైన్యం ఉంది. ఆయా జాతుల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా కులాల నుంచి అందరూ కూడా రక్షించబడ్డ వాళ్ళందరూ, దేవుని రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళందరూ, ప్రత్యేకించబడ్డారు వాళ్ళందరూ నీతిగా జీవించారు, యథార్థంగా బ్రతికారు, పరిశుద్ధంగా జీవించారు, వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. దేవుని కొరకు అర్థసాక్షులైనటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఒక సైన్యం, ఒక గుంపు అని దేవుని వాక్యంలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉన్నది. వీళ్ళందరూ కూడా ఎవరంటే దేవుని రాజ్య సంబంధులు. భూమి మీదనే దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చిన వాళ్ళు, భూమి మీదనే దేవుని రాజ్య నివాసులుగా, దేవుని రాజ్య వారసులుగా బ్రతికి జీవించి చనిపోయినటువంటి వాళ్ళు అని దేవుని వాక్యంలో, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనము, దేవుని రాజ్యం అంటే ఏంటిది? నీతిగా జీవించడమే దేవుని రాజ్యము. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండడమే దేవుని రాజ్యము. కనుక మనము నీతిగా ఆయన రాజ్యాన్ని వెతుకుతూ నీతిగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు కావలసినవన్నీ ఆయా సమయాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు కొంతమంది తొందరపడతారు పేతురులాగా. ఎవరిలాగా? పేతురులాగా తొందరపడతారు. ఏమని? నీ ప్రవ్వ ఇది ఇప్పుడు నాకు కావాలి, ఇప్పుడు అయిపోవాలి ప్రవ్వ, ఇప్పుడు అయిపోవాలి ప్రవ్వ అంటే దేవుడు ఇస్తాడు.
ఆ టైంలో కూడా ఇస్తాడు కానీ శాశ్వతంగా ఉండదు, నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. కానీ నీతిని రాజ్యాన్ని వెతికితే ఆయన సమయంలో మనకి ఇచ్చిన అనుకోండి, అది శాశ్వత కాలం ఉంటుంది, ఎల్లకాలము ఉంటుంది. పేతురు తొందరపడేవాడు. పేతురు ఏం చేసేవాడు? తొందరపడు. ప్రభా నీళ్ళ మీద నడిచేది నువ్వేనా? నువ్వే అయితే నేను కూడా వస్తా ప్రభా అంటే రా అన్నాడు. నడిచిన కొంచెం ముందుకెళ్ళినాక మరలా మునిగిపోయాడు. ఆశ మంచిదే, ఆసక్తి మంచిదే, ఆయనకున్న ఉద్దేశం మంచిదే, కానీ తొందరపాటు ఎక్కువ ఉంటుంది, తొందరపాటు ఎక్కువ ఉంటుంది. కానీ మనము కూడా దేవుని బిడ్డలు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కొన్ని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, కొన్ని తీసుకోవాల్సినటువంటి ఆలోచనలు, కొన్ని పనుల గురించి కొన్నిసార్లు మనం కూడా తొందరపడుతుంటాం. ఏం జరుగుతుందో తొందరగా అయితే బాగుంటుంది అని మనము ఏం చేస్తామో, పేతురులాగా, పేతురు కూడా మనిషి, మనం కూడా మనుషులే కనుక అలాంటి మనస్తత్వం కలిగి ఉండి కొన్నిసార్లు తొందరపడతాం. కొన్నిసార్లు ఏమైతామో తొందరపడితే కూడా దేవుడు ఇస్తాడు, కానీ అది మనకు ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు, అది మనకు దీవెనకరంగా ఉండకపోవచ్చు, శాశ్వత కాలము ఉండకపోవచ్చు. కానీ ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ మనం దేవుని ఆత్మచేత నింపబడి ఆయన రాజ్య పౌరులుగా దేవుని కృపావరాల చేత నింపబడి మనం ఆయన కొరకు పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తూ ప్రభువును ఆరాధిస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయా సమయాల్లో మనకు కావాల్సింది ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలో దేవుడు అప్పుడు మనకు అది అనుగ్రహిస్తాడు. అది మనకు ఆశీర్వాదము, అది దీవెనకరంగా ఉంటుంది, అది ఫలభరితంగా ఉంటుంది మన జీవితంలో. కనుక ప్రభు ఇచ్చేంత వరకు మనము ఓపిక సహనం కలిగి, నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుంటుని ఆయన నా ప్రార్థన ఆలకించాడు 40వ కీర్తనలో ఉంది. నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుంటుని ఆయన నా మనవి ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించి నాకు కావాల్సినటువంటి సమృద్ధిని ప్రభు ఇచ్చాడని దేవుని వాక్యంలో. సహనముతో ఓపిక కలిగి ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. ఎడతెగక ప్రార్థన చేయండి, దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. ఎడతెగక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉంది. విసుకక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. దేని కొరకు? మన క్షేమాభివృద్ధి కొరకు, మన భవిష్యత్తు కొరకు కదా, మన ఆధ్యాత్మిక క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఎడతెగక విసుకక ప్రార్థన చేయాలి. దేవుడు ఆ సమయంలో, ఆయన సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది అనే విషయం వాస్తవం, సత్యం. పరలోకమందు మనం లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టాడంటే అర్థం ఏంటంటే, ఆయనతో కూర్చోవడం అంటే అర్థం ఏంటిది? దేవునితో కూర్చోవడం అంటే అది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. దేవుని వాక్యంలో ఒక స్త్రీ వచ్చింది, వాళ్ళ ఇద్దరు కొడుకులను తీసుకొని వచ్చింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, యేసయ్యా నీకు వందనాలు ఆయన, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు అని చెప్తే, యేసు ప్రభు వందనాలు అమ్మని చెప్పాడు. ఏందమ్మా ఏం కావాలని అడిగింది యేసు ప్రభు అని. అంటే ఏం లేదు ప్రభా, నాకు ఒక చిన్న కోరిక ఉంది, చిన్న ఆశ ఉంది నాకు అని చెప్పింది ఆమె, ఒక స్త్రీ యేసు వాక్యంలో. అంటే ఏందమ్మా నీ ఆశ ఏంది నీ కోరిక ఏంది అని అడిగింది యేసు ప్రభు. అంటే ఏం లేదు ప్రభా, ఇవ నాకు 2 కొడుకులు ఉన్నారు, నాకు 2 కొడుకులు కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారులు పరలోకంలో నిత్యత్వంలో నీ సింహాసనం ఎదుట, నీ సింహాసనం ఇట్లా కూర్చుంటావు కానీ సింహాసనం వేసుకుని ఇట్లా కూర్చుంటే, ఇదిగో నీ కుడి వైపున ఒకడు కూర్చోవాలి, ఎడమ వైపున ఒకడు కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? నీ కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకరు. ఇంతే ప్రభు, ఇక నాకేమొద్దు, ఇంతే చాలు. నా 2 కొడుకులలో ఒక కుడి వైపు ఒకడు ఎడమ వైపు కూర్చుంటే అంతకంటే ఇంకేం లేదు ప్రభు, నాకు అదే కావాలన్న. అదే అన్నది యేసు ప్రభు ఆమె. అంటే అవునమ్మా, ఆమె ఆశ చూసి ప్రభు ఆశ్చర్యపడ్డాడు. అరే ఇంత ఆశ నా కొడుకుల పట్ల, కొడుకుల గురించి మీకు ఇంత ఆశ ఉన్నది, ఎంత మంచి ఆశ మీకు, నాతో కూడా పరలోకంలో కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు ఉండాలని చాలా ఆశిస్తుంది అని ప్రభు అక్కడ ఆశ్చర్యపడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఆ దేవుని వాక్యంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 20, మత్తయి సువార్త 20 చదవండి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి, జెబెదయి అంటే ఆయన ఒక పేరు, వాళ్ళ భార్య జెబెదయి కుమారుల తల్లి అని రాయబడ్డది, కానీ జెబెదయి భార్య అని రాయబడ్డది అక్కడ. జెబెదయి కుమారుల తల్లి వచ్చి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి, ఆయన కుమారులను తీసుకొని ఎవరి దగ్గరకు వచ్చింది? యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? ఎవరిని తీసుకొని? వాళ్ళ కుమారులను, కుటుంబాన్ని తీసుకొని వచ్చి. జెబెదయి బహుశా మరి లేడా ఏమని తెలియదు నాకు, చనిపోయిందా లేకపోతే ఏమైందో మనకు అక్కడ ఆయన గురించి రాయబడలేదు. కానీ జెబెదయి భార్య 2 కుమారులను తీసుకొని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చింది. ఎవరి దగ్గర తీసుకొచ్చింది? దేవుని సన్నిధికి యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చింది. ఇప్పుడు మనము మన కుటుంబంతో దేవుని సన్నిధికి రావాలి, ఆశీర్వదించబడతాం, దీవించబడతాం.
ఆ ఇద్దరు కుమారులను తీసుకొని వచ్చింది. వచ్చేయమంటుంది యేసు ప్రభుతో, నమస్కారం చేసి వందనాలు ప్రభా, నమస్కారం ప్రభా అని చెప్పింది. ఏమని చెప్పింది? వందనాలు యేసయ్యా, నమస్కారం ప్రభా అని చెప్పి ఒక మనవి చేయబోగా, ఒక మనవి చేస్తుంది ఆమె. ప్రభా నాకు ఒక మనవి ఉంది, నాకు ఒక కోరిక ఉంది, ఆశ ఉందని ఈమె చేస్తున్నప్పుడు ఏంటిదని అడిగింది యేసు ప్రభు. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగి, నీవేం కోరుచున్నావమ్మా, నీ ఆశ ఏంది, కోరిక ఏందని అడిగింది. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపును ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేది. చాలు, నీ రాజ్యమందు నీ సింహాసనం మీద కూర్చుంటావు కదా, ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఈ నా కుమారుడు ఉంటే చాలు ప్రభా. ఆయన వాళ్ళిద్దరి పేర్లు ఏం పేరంటే, ఒక ఆయన పేరు యోహాను, ఒక ఆయన పేరు యాకోబు. ఒక ఆయన పేరు యోహాను, ఇంకొక ఆయన పేరు యాకోబు. మళ్ళా ప్రకటన గ్రంథం రాసిన యోహాను వేరే. ఆ యోహాను యేసుక్రీస్తు సొంత ఆ మరియమ్మ పుట్టినటువంటి యోహాను ఆయన. వీళ్ళు వేరే, ఈ జబదయి కుమారులు ఈ యోహాను యాకోబులు వేరే. వీళ్ళు వాళ్ళ గురించి ఆ తల్లి చక్కని కోరికొని, ప్రభా నీతో ఉండాలి ప్రభా, వీళ్ళందరూ నీతో ఉండాలి, ఇద్దరు నా కుమారులు పరలోక రాజ్యంలో నీతో కూడా. చక్కటి ఆలోచన. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి లేపి యేసుక్రీస్తు ప్రభుతో ఉండడానికి కృపనిచ్చిన, భాగ్యాన్ని ఇచ్చిన, ఆయనతో కూర్చోవడానికి. ఆయనతో కూర్చోవడం అంటే జనరల్ గా జరిగే విషయాలు ఏంటంటే, ఆయనతో కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుందని చెప్పాము మనము, ఆ పరలోక రాజ్యంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం అంటే ఏంటిదని చెప్పి ఏందని నేర్చుకున్నాం మనము. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళే దేవుని రాజ్య సంబంధులు. అక్కడ పరలోక రాజ్యం ఉంది, లేకపోతే దేవుని రాజ్యం వాళ్ళతో ఉంది అని అర్థం. ఇప్పుడు మనం యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం అనుకోండి, ఇవి ఇక్కడ దేవుని రాజ్యము ఉన్నది. ఇప్పుడు దేవుని రాజ్యంలో యేసు ప్రభుతో కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే, మోకరించి ప్రార్థన చేయడం అని అర్థం. మోకరించి ప్రార్థన చేయడమే యేసు ప్రభుతో కూర్చోవడం. ఇంతకు ముందు ఈ అనుభవాలు మనకు ఉండొచ్చు, ప్రభుతో కూర్చొని గంటలు గంటలు ప్రార్థన చేసిన అనుభవం ఉండుండొచ్చు, గంటలు ప్రార్థన చేసిన అనుభవం ఉన్నాను. ఒక్కసారి నా జీవితంలో అయితే ఎక్కువగా 6 గంటలు ప్రార్థన ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసిన, ప్రభుతోనే, ఎవరితో, లోకంతో సంబంధం లేకుండా డోర్లు పెట్టుకొని ప్రార్థన చేసిన 6 గంటలు ప్రభుతోనే ఉండి ప్రార్థన చేస్తూ ప్రభును స్తుతించడం, ప్రార్థన చేస్తూ ప్రభును ఉపవాస ప్రార్థనలో ప్రభును స్తుతించడమే మహిమపరచడమే. అది నా జీవితంలో ఎక్కువగా దేవునితో గడిపినటువంటి ఆ సమయం 6 గంటలు ప్రభుతో గడిపాను. సో అనుభవం అంటే ప్రభువుతో మనం కూర్చోవడం అంటే ఇదే, ప్రార్థన చేయడమే. ప్రభువుతో కూర్చోవడం అంటే ప్రార్థన చేయడమే, ఆయనతో కూర్చోవడం అంటే. ఇప్పుడు సినాయి కొండ మీద దేవుడు మోషేని పిలిచాడు. మోషేను ఉదాహరణ నీతో మాట్లాడతాను. ఈ మోషే దేవుని దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడంటే దేవునితో 40 రోజులు ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, దేవునితోనే ఉన్నాడు, దేవునితో కూర్చున్నాడు మోషే సినాయి కొండ మీద. మన దేవుని వాక్యం నిర్గమకాండంలో చదివితే మోషే 40 రోజులు దేవునితోనే కూర్చొని దేవునితోనే మాట్లాడినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. సో అది ఒక ఆధ్యాత్మికమైన ఉన్నతమైన అనుభవం మన జీవితంలో. దేవునితో కూర్చోవడం అనేది చాలాసార్లు మన జీవితంలో దేవునికి సమయం ఇవ్వం, ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడం, ప్రార్థన చేయడానికి మనం జీవితంలో మనం ఎక్కువగా అది ఆసక్తి చూపించాం. కానీ ప్రార్థన చేయడానికి మనం ఆసక్తి చూపిస్తే దేవుడే అక్కడ దిగి వస్తాడు మనతో, మనం ఆయనతో మనం కూర్చుంటాం. దేవునితో కూర్చోవడం అంటే ఒక ఆధ్యాత్మికమైన అనుభవం ఇదే. ఎప్పుడైతే దేవునితో మనం కూర్చోగలిగేటువంటి ఆధ్యాత్మికమైన అనుభవం మన జీవితంలో ఉంటుందో, అప్పుడు మన జీవితంలో మనల్ని వెంబడిస్తున్నటువంటి శోధనలు, మనల్ని బలహీనపరిచేటువంటి వాతావరణము, మనల్ని కృంగజేసేటువంటి వాతావరణం ఏదైనా ఉన్నా అవన్నీ కూడా దేవుడు మనకు చూపిస్తాడు. వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు, మనకు విడుదల కలిగజేస్తాడు. దేవునితో కూర్చోగలిగేటువంటి ఆ అనుభవం మనకు ఉంటే, ఆ సమయాన్ని ప్రభువు మనకి ఇవ్వగలిగితే, ఖచ్చితంగా మన జీవితంలో మనం వెంబడిస్తున్నటువంటి రకరకాల శోధనలు, అసమాధానం, అశాంతి, రకరకాల వ్యాధులు, బాధలు, బలహీనతలు, శోధన కార్యాలన్నిటిని కూడా దేవుడే తొలగిస్తాడు, విడిపిస్తాడు. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడని దేవుని వాక్యం సామెతల గ్రంథంలో ఉంది. ఎవడు తరమకుండానే మన జీవితంలో మనల్ని వెంబడించి పట్టి పీడుస్తున్నటువంటి శోధన, బలహీనతల, రోగం, వ్యాధి బాధలన్నీ కూడా ఎవరు తరమకుండా పారిపోతాయి ఎప్పుడు దేవునితో మనం కూర్చోగలిగితే. కనుక ఒకప్పుడు మనం కూర్చున్నామేమో, ఇప్పుడు కూర్చునే అనుభవం మనకు ఉందా? కూర్చుంటున్నామా? దేవునితో ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మనం ఈ లోక సంబంధంగా ఈ లోకం నుంచి, ఈ లోక కార్యాలు మనం నశించుకోకుండా దేవుడు మనం అక్కడి నుంచి మనల్ని లేపి ప్రభుతో, ఆయనతో కూర్చోబెట్టాడు. ప్రభుతో ఆ ధన్యత లోకంలో ఎవరికి లేదు. నీకు నాకు ఆ ధన్యత, గొప్ప వాళ్ళు లోకంలో ఉన్నారు, వాళ్ళకి ఆ ధన్యత లేదు. కానీ నీకు నాకు ఆ ధన్యతను దేవుడు ఆయనతో కూర్చునేటువంటి ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడు. మనం ప్రభుతో కూర్చుంటున్నామా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఇదిగో నేనైతే ప్రభు సన్నిధిలో ప్రతిరోజు ఉదయం లేచి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభుని స్తుతిస్తాను.
ప్రతిరోజు లేచి ప్రభు సన్నిధిలో కూర్చొని ఒక గంట అయినా, కనీసం ఒక గంట సేపు అయినా ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభువును స్తుతించి ఆరాధించి మహిమపరుస్తా గణపరుస్తా ఉంటాను. నా జీవితంలో నాకు శోధనలు రాలేమంటే శోధనలు వచ్చినాయి, శోధనలలో వచ్చినాయి, అయినా ప్రభువు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి విడిపిస్తూ కాపాడుతూ వచ్చాడు. శోధన మన జీవితంలో వచ్చిందా, బాధ ఏదైనా వచ్చిందా, అనుకోకుండా వచ్చిందా మన జీవితంలో, అది నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నావో, ఆశీర్వదించబడడానికి అవి సూచనలు. అవే నువ్వు ఆశీర్వదించబడడానికి, ప్రభులో బహుగా వర్ధిల్లడానికి సూచనలు ఏంటంటే శోధనలు మన జీవితంలో వస్తే, ఇబ్బందులు వస్తే, కష్టాలు వస్తే, వస్తున్నప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఎప్పుడు మనం ప్రతిరోజు ప్రార్థన చేసి ప్రభుత్వం కూర్చునేటువంటి అనుభవం మనకు ఉంటే, అలాంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయంటే మనం ఆశీర్వదించబడడానికైనా అర్థం. మన ప్రభుత్వం లేకుండా శోధనలు వస్తున్నాయి అనుకోండి, ఇక మనల్ని లోకం వైపు లాక్కెళ్ళడానికే వస్తున్నాయని అర్థం. గుర్తించాలి, గ్రహించాలి. ప్రభుతో ఉంటేనేమో శోధనలు బాధలు వస్తే అవి మనము మన ఆధ్యాత్మిక క్షేమం కొరకు అన్ని రకాలుగా మనం ఆశీర్వదించబడడానికి. దేవునితో మనం ఉండలేమా, ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తున్నామా, శోధనలు బాధలు మనకు వస్తున్నాయా, లోకం వైపు లాక్కెళ్తాయి. మనం ఇంకా మన విశ్వాసాన్ని సన్నగిలేటట్టుగా, దేవునికి దూరమయ్యేటట్టుగా, మనం దేవుని దగ్గర ఉన్నట్టుగానే ఉంటాం కానీ మనం దేవునికి దూరంగా ఉంటాం. కనుక ప్రభుతో కూర్చునేటువంటి ఆ అనుభూతిని ప్రభువు మనకి ఇస్తాడు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ప్రభుతో కూర్చోవడం అంటే ఇదే. ప్రభుతో కూర్చోవడం అంటే ఆయనతో కలిసి ప్రార్థన చేయడం. కనుక ఈ ఉదయకాల సమయంలో గ్రహిస్తాము చాలా విషయాలు దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని చిత్తం మంగళవారం మిగతాన్ని కంటిన్యూ చేస్తాము. మంగళవారం మనకు 1/2 అవర్ అయింది. దేవుని వాక్యం చదువుకున్నాము, ధ్యానం చేసుకుంటున్నాము. ఒక అరగంట సేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. ఎక్కువ కూడా ధ్యానం చేసుకోవచ్చు మనము. ఈరోజు మనకు కొంచెం ఆలస్యమైంది కదా. దేవుని చిత్తం అయితే మంగళవారం రోజు ఇది కంటిన్యూయేషన్గా మనం ముందుకు వెళ్ళడానికి చాలా విషయాలు నేర్చుకుందాం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ప్రభు మనల్ని ఈ లోక సంబంధంగా ఈ లోక విషయాల నుంచి లేపి యేసుక్రీస్తు ప్రభుతో పరలోకమందు కూర్చుండబెట్టాడు. అంటే ఆయనతో ప్రార్థన చేయడానికి మనకు ఆ ఆధిక్యతను దేవుడు మనకు ఇచ్చాడు. ఆయనతో కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైన నువ్వు అధికారాన్ని కలిగి ఉండడమే, ఒక ఆధ్యాత్మికమైన అధికారాన్ని కలిగి ఉండడమే, సాతాను శక్తులన్నిటిపైన నువ్వు అధికారాన్ని కలిగి ఉండడమే, రోగం వ్యాధి బాధలన్నిటిపైన నువ్వు అధికారాన్ని కలిగి ఉండడమే. ఆయనతో కూర్చోవడం అంటే వీటన్నిటిపైన దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, అధికారము ఇచ్చాడు. కనుక ఇదిగో ఈ లోక సంబంధంగా మనం చూస్తూ అనుభవిస్తున్నటువంటి శోధనలైనా, రోగాలైనా, వ్యాధులైనా, దురాత్మ శక్తుల కార్యాలైనా వీటన్నిటిపైన దేవుడు మనకు జయమిచ్చాడు. ఆయనతో కూర్చోవడం అంటే వాటన్నిటిని జయించడమే. మార్కు సువార్త 16:15-16లో ఉన్నట్లుగా వాటన్నిటిని జయించడమే, వాటన్నిటిని ఓడించడమే. అదే ఆయనతో ప్రభుతో మనం ఉన్నామని మన జీవితంలో జరిగేటువంటి సూచనలు, కార్యాలు. కనుక అటు విషయాలు మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం, ఆలోచించుకుందాం. ప్రభుతో ఆయన మనల్ని పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు అనేటువంటిది ఇది గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప అనుభవాన్ని మనకు సూచిస్తుంది. మోషే 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు దేవునితో కూర్చొని మాట్లాడినట్టుగా మనము కూడా ఆయనతో పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టాడు మనల్ని. అంటే ఆయనతో మనం సహవాసం చేయడానికి, ప్రార్థన చేయడమే ఆయనతో కూర్చోవడం అంటే. ఆయనతో కూర్చోవడం అంటే మనకి ఈ లోక సంబంధమైన అన్నిటిపైన మనం అధికారాన్ని కలిగి ఉండడమే. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం అతి కృపను కలిగిన వారంగా మనం ఉన్నామా, లేకపోతే దేవుడు మనం కూర్చొని పెట్టాడు కానీ మనం దేవునితో కూర్చోలేకుండా దేవునికి దూరంగా మనము లోక సంబంధమైన మనుషులతో ఇదిగో అనేకమైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ, లోక సంబంధమైన మనుషులతో సమయాన్ని కూర్చుంటూ మనము ఈ లోక సంబంధంగా మనం సమయం అంతా వ్యర్థం చేస్తున్నామా, దేవునితో కూర్చొని దేవునితో గడుపుతున్నామా? దేవుడైతే మనం ఆయనతో కూర్చోవడానికి దేవుడు మనకు ఆధిక్యతను కృపను ఇచ్చాడు. అయితే ఆధిక్యం కృపను మనం పోగొట్టుకుంటున్నామా, లేకపోతే దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుతో కూర్చొని జీవిస్తున్నామా అనే విషయాలు మనల్ని మనం ఒక్కసారి మన ఆత్మలో వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుని సన్నిధిలో. ఒకవేళ ఇదిగో దేవునితో మనం కూర్చోలేకుండా ఈ లోక సంబంధమైన మనుషులతో మనం కూర్చొని సమయం అంతా వ్యర్థం చేస్తే, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నా తండ్రి నీ వాక్యం చేత నన్ను సరిచేయండి, నీ వాక్యం చేత నన్ను ప్రోత్సహించండి, బలపరచండి ప్రభా. ఇది మొదలుకొని ప్రభా నేను నీ సన్నిధిలో నీ కొరకు నీతో కూర్చొని నీతో జీవించే కృపా భాగ్యం నాకు అనుగ్రహించండి ప్రభా అని ప్రార్థన చేద్దామా? అందరం ప్రభు సన్నిధిలో అడుగుదామా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు,
దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడని దేవుని వాక్యం. కనుక ఆ చోటులో మనం కూర్చోకుండా ప్రభు వైపు, ప్రభు సన్నిధిలో యేసు ప్రభుతో కూర్చొని ఆయనతోనే జీవిద్దామా? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగా దేవుని సన్నిధిలో మనం అడుగుదామా? సహాయం చేయండి ప్రభా. జబదయి భార్య వాళ్ళ కుమారుల పట్ల కలిగి ఉన్నటువంటి ఆశ, ప్రభా సింహాసనం మందు పరలోకంలో ప్రభా నీ కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ప్రభా కూర్చుంటే కృపను ప్రభా నాకు ఇవ్వు ప్రభా, అదే నా ఆశ ప్రభా అని ఆ తల్లి చెప్పింది కదా. నువ్వు అలాంటి ఆశ, ప్రభుతో కూర్చోవాలనేటువంటి ఆశ మనం కలిగి ఉందాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.